హలో మ్యామ్. హలో అండి. సో పళ్ళకి సంబంధించి చిన్న పిల్లలకి కనుక మనం చూసుకుంటే 6 months నుంచి స్టార్ట్ అవుతుందని మీరు చెప్పడం జరిగింది. బ్రషింగ్ ప్యాటర్న్ మనం చూసుకుంటే ఏ వయసు నుంచి బ్రషింగ్ అలవాటు చేయించాలి పిల్లలకి అంటారు? వాళ్ళతో స్వతహాగా వాళ్ళు చేసే విధంగా, అండ్ దాంతోపాటు బ్రష్ చేసే ప్యాటర్న్ అంటూ ఒకటి ఉంటుంది పిల్లలకి, ఎలా చేయించాలి? చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పళ్ళు లేవు కదా క్లీన్ చేయక్కర్లేదు అనుకుంటారండి చాలా మంది. అవును. ఫ్రమ్ ద టైమ్ మన మామూలుగా ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆర్ ఎందుకంటే ఫ్రమ్ బర్త్ దే టేక్ మిల్క్. అప్పుడు కూడా మనం ఏంటంటే చిన్న గాజ్ క్లాత్ ఆర్ కాటన్ క్లాత్ తీసుకొని జస్ట్ స్నానం చేయించేటప్పుడు క్లాత్ తీసుకొని జస్ట్ ఆ చిగుర్లని అది మనం క్లీన్ చేసేస్తే అప్పటి నుంచే వీ షుడ్ స్టార్ట్ క్లీనింగ్ అనేది బ్రషింగ్ అనేది ఫర్ ద ఓరల్ హెల్త్ అంతే. బికాస్ ఆ పాలు తాగడం పడుకోవడం ఇదే కదా వాళ్ళు చేసేది ఫస్ట్ 6 months అయినా ఫస్ట్. సో అది జస్ట్ వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వెన్ దే టేక్ బాత్ ఆర్ చేపించినప్పుడు ఆ గాజ్ క్లాత్ సాఫ్ట్ క్లాత్ ఏదో ఒకటి జస్ట్ దాన్ని ఆ చిగుర్లను క్లీన్ చేసేసి అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ టీత్ ఇరప్ట్స్ లైక్ 6 months ఆర్ 8 months ఆర్ 9 months మనకి ఇప్పుడు మార్కెట్లో ఈ సిలికాన్ బ్రషెస్ అని దొరుకుతున్నాయండి, మన వేలుకు వేసుకొని. సో పేరెంట్ ఆ పేరెంట్ ఫింగర్ కి వేసుకొని జస్ట్ వైల్ టేకింగ్ బాత్ దే కెన్ యూజ్ ద బ్రష్. అండ్ ఈ సిలికాన్ బ్రష్ యూజ్ ఏంటంటే వాటికి చిన్న జస్ట్ స్మాల్ బ్రిజిల్స్ లా ఉంటాయి, అది కూడా సిలికాన్ తోనే. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ మసాజింగ్ ద గమ్స్ కూడా. సో గమ్స్ అయితే ఎప్పుడు మనం మసాజ్ చేస్తామో పాలపళ్ళు రైట్ ఏజ్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో బ్రషింగ్ అన్నది వీ షుడ్ స్టార్ట్ ఎర్లీ. ఓకే, సో డే వన్ నుంచి క్లీనింగ్ ప్రాసెస్ అది కూడా అంటే కేర్ఫుల్ గా హ్యాండిల్ విత్ కేర్. ఈ 6 months మాత్రం వీ హ్యావ్ టు హ్యాండిల్ విత్ కేర్. సాఫ్ట్ క్లాత్, వెరీ సాఫ్ట్ క్లాత్ అండ్ చాలా మైల్డ్ ప్రెషర్ తో జస్ట్ ఒక్కసారి స్వైప్ అంతే జస్ట్. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే బ్రషింగ్ అనేది క్లీనింగ్ పుట్టినప్పటి నుంచే మెల్లిగా స్టార్ట్ చేయడం బెటర్ అని చెప్తున్నారు. వన్స్ టీత్ వచ్చిన తర్వాత పిల్లలకి బ్రషింగ్ ప్యాటర్న్ అండ్ దాదాపు బ్రషెస్, ఇది చాలా పెద్ద టాస్క్ అండి. పిల్లలకి ఏ బ్రష్ వాడాలో తెలియదు, అయితే పెద్దవాళ్ళే ఇచ్చేస్తూ ఉంటుంటాం. అది ఎంతవరకు రైట్ చాయిస్ అంటారు అసలు? ఇప్పుడు మార్కెట్లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ బ్రషెస్ వస్తాయండి. ఇప్పుడు పిల్లలకి మాత్రం పెద్దవాళ్ళ బ్రషెస్ యూస్ చేయకూడదు. వాళ్ళ నోట్లో వాళ్ళ ఓరల్ క్యావిటీలో పట్టే సైజ్ బ్రష్లు ఏ ఏజ్కి ఆ ఏజ్ డిఫరెన్షియేట్ చేస్తూ వచ్చాయి. ముందు ఇన్ని ఆప్షన్స్ లేవు. అసలు మనకి బ్రష్ అంటే ఒకటే బ్రష్, అందరికీ ఒకటే సైజ్ బ్రష్. బట్ ఇప్పుడు ఏంటి, చాలా రైట్ ఫ్రమ్ 6 months ఆఫ్ ఏజ్ విత్ ద సిలికాన్ బ్రషెస్, ఆ ఏజ్కి తగ్గట్టు 1 to 3 years, 3 to 6 years, 7 to 10 years అలా ఏజ్ అప్రోప్రియేట్. దీంట్లో డిఫరెన్స్ ఏంటని చాలా మంది అడుగుతుంటారు. బికాస్ పిల్లల పళ్ళు అంత హార్డ్ ఇది మన పిల్లల పళ్ళ మీద వీ కాంట్ పుట్ అనమాట. సో ఆ బ్రిజిల్ సాఫ్ట్నెస్, ఎక్స్ట్రా సాఫ్ట్, మీడియం, హార్డ్ అని మనకు ఆ డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా. మనల్నే అసలు మీడియం ఆర్ హార్డ్ బ్రషెస్ వాడద్దని పెద్దవాళ్ళనే అసలు మేము ఎంకరేజ్ చేయట్లేదు. బికాజ్ ఎనామిల్ ఇస్ వెరీ మోర్ ప్రోన్ టు అట్రిషన్ అనమాట బ్రషెస్ తోనే. చాలా మంది ఇలా పట్టుకొని ఇంకా అలా రుద్దేస్తూ ఉంటారు అడల్ట్స్కే. బట్ చిల్డ్రన్కి వచ్చేసరికి వాళ్ళ టీత్ ఇంకా లైక్ దే ఆర్ జస్ట్ ఇరప్టింగ్ ఆర్ కమింగ్ అవుట్ కదా. ఎనామిల్ ఇంకా జస్ట్ ఆ థిన్ లేయర్ ఆఫ్ ఎనామిలే ఉంటుంది వాళ్ళకి. అది ఆ అడల్ట్ బ్రష్ యూస్ చేస్తే ఇంకా వాళ్ళకి ఆ వేర్ అన్నది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో బెటర్ యూజ్ ఏజ్ అప్రోప్రియేట్ బ్రషెస్, నాట్ ద అడల్ట్ బ్రషెస్ ఫర్ ఎవ్రీ చైల్డ్. అవి కూడా మనకి ఇదేంటి మన ప్రైస్ రేంజ్లోనే ఉంటాయి. అవి కూడా ఏ పెద్ద కాస్ట్లీ కానీ అలా ఏం ఉండవు. సో ఏజ్ అప్రోప్రియేట్ బ్రషెస్ తీసుకొని బ్రషింగ్ టెక్నిక్ అని అడిగారు మీరు. బ్రషింగ్ టెక్నిక్ చాలా మంది పేరెంట్స్ మా అబ్బాయి బ్రష్ చేయట్లేదు, మార్నింగ్ బ్రష్ చేయట్లేదు, నైట్గా ఎలా బ్రష్ చేస్తాము అని అంటారు. ఆ బ్రషింగ్ టెక్నిక్ అన్నది కూడా మనము వాళ్ళకి లైక్ ప్లేఫుల్ వేలో మనం చెప్పామనుకోండి, నాట్ లైక్ అదొక టాస్క్ ఇది నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పే బదులు అదొక ప్లేఫుల్ వేలో మనం చెప్పామనుకోండి, దే షో మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తారు చేసుకోవడానికి. ఓకే, అండ్ మీరు అన్నట్టుగానే బ్రషింగ్ అనేది పిల్లలకి కూడా 2 times అవసరం అంటారంటే
వన్ టైం చేయడానికే చాలా టైం స్పెండ్ చేయాలి పిల్లలతో. వాళ్ళు లేచినప్పటి నుంచి బ్రష్ చేయి, ఎందుకంటే అందరం అదే ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ బ్రషింగ్కే పోతుంది. ఈవినింగ్ కూడా వాళ్ళతో చేయించడం అవసరం అంటారా పడుకునే ముందు? అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మోర్ ఆఫ్ జంక్ చాక్లెట్స్, స్టిక్కీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. సో సెకండ్ టైం బ్రషింగ్ అనేది ఇట్ ఈస్ అడ్వైజబుల్. బట్ ఎలా చేయించాలి, మార్నింగే చేయించడానికి ఇప్పుడు మార్నింగ్ ఐ మీన్ స్కూల్కి వెళ్ళే బిజీలో ఉంటారు. ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, స్కూల్కి వెళ్ళే బిజీలో ఉంటారు. సో మేబీ మనము దగ్గరుండి కేర్ తీసుకొని చేసేసి వీ సెండ్ దెమ్. నైట్ కూడా మనం ఇఫ్ వీ స్టాండ్ బిసైడ్ దెమ్, వీ టేక్ అ బ్రష్ అండ్ వీ యాక్చువల్లీ ఒక రోల్ మోడల్ లాగా, లైక్ వీఆర్ బ్రషింగ్. సో అమ్మ నాన్న చేస్తున్నారు బ్రషింగ్, సో వీల్ ఆల్సో డూ అని. సో నాకు కూడా బ్రష్ నేను కూడా చేస్తానంటారు. సో ఎక్కువ ప్రెషర్ చేయకుండా దే మిమిక్ వాట్ వీ డూ. చిల్డ్రన్ మిమిక్ వాట్ పేరెంట్స్ డూ. సో మనం రోజు ఒకవేళ ఇవాళ చేసుకోమంటే చేసుకోలేదు, మీరు రోజు చెయ్యండి. మీరు రోజు బ్రష్ పట్టుకొని వాళ్ళ ముందు యూ డూ బ్రషింగ్. దే విల్ ఆల్సో ద సెకండ్ డే ఆర్ ద థర్డ్ డే దే విల్ కమ్ అండ్ నాకు కూడా బ్రష్ ఇవ్వు, నేను కూడా చేస్తాను. అంటే ప్రాపర్ టెక్నిక్ అనేది వాళ్ళకి అప్పుడే రాదు. వీ పేరెంట్స్ హ్యావ్ టు గైడ్ దెమ్ హౌ వీ డూ అన్నది. సో అలా అలవాటు చేస్తే ద సెకండ్ టైం అకార్డింగ్ టు ఫుడ్ ప్యాటర్న్స్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ నౌ, ఆ స్టిక్కీ ఫుడ్స్ కానీ, బికాజ్ ఎంత అవాయిడ్ చేద్దామన్నా సరే సో దే టేక్. సో ఆ సెకండ్ టైం బ్రషింగ్ అన్నది ఇఫ్ వీ డూ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే మనకు మిల్క్ టీత్ ఉంటేనే మన పర్మనెంట్ టీత్ హెల్దీగా అండ్ ప్రాపర్ అలైన్మెంట్లో మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ బ్రషింగ్లో పేస్ట్ ఇక్కడ పెద్ద టాస్క్. పిల్లలకి మనం ఏదైతే పేస్ట్ యూజ్ చేస్తామో అదే పేస్ట్ని కంటిన్యూ చేయాలా? పిల్లలకంటూ సపరేట్గా పేస్ట్ మార్చాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల పేస్ట్లు వచ్చాయండి. పేరెంట్స్కి కూడా అసలు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాదు. ఏ పేస్ట్ బ్రాండ్ ఆ పేస్ట్ వాళ్ళు చెప్తూనే ఉంటుంటారు, ఇదైతే మంచిది, ఇదైతే మంచి. ఎగ్జాక్ట్గా ఏది వాడితే మంచిదని తెలియదు. అండ్ పెద్దవాళ్ళకి పిల్లలకి అప్లికేబుల్. పెద్దవాళ్ళు అది కూడా సేమ్ అండి. ఇప్పుడు పిల్లలకి సెపరేట్ పేస్ట్ ఉంటాయి. కొంతమందికి ఫ్లోరిడేటెడ్, అంటే పిల్లలకి దే ఆర్ మోర్ ప్రోన్ టు క్యావిటీస్ బికాస్ మిల్క్ తాగుతారు, ఫుడ్ తింటారు, బట్ దే డోంట్ గార్గిల్ ఆర్ లైక్ అడల్ట్స్ డూ. మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకునేంత వాళ్ళు కేర్ తీసుకోరు. సో అవి స్టక్ అవుతాయి అండ్ క్యావిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అని ఉన్నాయి. సో దే రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యావిటీ ఫార్మేషన్ ఇన్ చిల్డ్రన్ అనమాట. సో సర్టన్ ఏజ్ వరకు ఆ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అని వాడితే మనము దట్ ఆ ఎఫెక్ట్ ఆఫ్ అది ఆ క్యావిటీస్ వచ్చే ఎఫెక్ట్ కాస్త మనం తగ్గించగలుగుతాం. అండ్ సెన్సిటివ్ పేస్ట్ మనకి చాలా వచ్చాయి మార్కెట్లో, అవి మాత్రం పిల్లలకి వాడద్దు. బికాస్ దే ఆర్ నాట్ ప్రోన్ టు సెన్సిటివిటీ రైట్ ఫ్రమ్ ద స్మాల్ ఏజ్. అండ్ పెద్దవాళ్ళు వాడుతున్నారు సెన్సిటివిటీ పేస్ట్ అని వాళ్ళకు కూడా పెట్టేస్తూ ఉంటారు. బట్ అవి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి దే హ్యావ్ దీస్, ఇప్పుడు మేము డెంటిస్ట్గా వాట్ వీఆర్, దే హ్యావ్ దిస్ ఫ్లేవర్ఫుల్ టూత్ పేస్ట్ నౌ. బబుల్ గమ్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్, ఇవన్నీ వచ్చేసాయి. టు మోటివేట్ దెమ్ ఆర్ టు ఎంకరేజ్ దెమ్ టు బ్రష్ బాగా. సో ఈ అడల్ట్ టూత్ పేస్ట్ మాత్రం పిల్లలకి వాడద్దు. అంటే ఐ సజెస్ట్ యూజింగ్ మార్కెట్లోనైనా ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అని అడిగితే ఫార్మసీలోనైనా సరే వాళ్ళు ఇస్తారు. అండ్ కొంతమందికి వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొన్ని ఏరియాస్లో. సో అలాంటి ఏరియాస్లో వీ కెన్ అవాయిడ్ దీస్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. నార్మల్ కిడ్స్ టూత్ పేస్ట్ వాడేసేయచ్చు, బట్ బెటర్ యూజ్ అ కిడ్స్ టూత్ పేస్ట్ ఫర్ అ కిడ్ అండ్ అడల్ట్ టూత్ పేస్ట్ ఫర్ అన్ అడల్ట్. సెపరేట్ చేస్తే బెటర్. అండ్ పేస్ట్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటారు? ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటాము, ఎంత పడితే అంత, అయితే అతి, లేదంటే అసలు ఉండదు బ్రష్లో. సో ఆ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అసలు? ఇప్పుడు మనకి యాడ్స్ లో చెప్పినట్టు బ్రష్ నిండా ఇలా చెప్తారు, బట్ దట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ. జస్ట్ మీకు పీనట్ సైజ్, పీనట్ ఎంత ఉంటుందో అంత క్వాంటిటీ ఆఫ్ పేస్ట్ చాలు. ఎంత ఎక్కువ పేస్ట్ వాడితే అంత పళ్ళు క్లీన్ అవుతాయని చాలా మంది ఫీల్ అవుతారు. పేస్ట్ ఇస్ జస్ట్ అ మీడియం బిట్వీన్ అవర్ బ్రష్ అండ్ ద టీత్. సో బ్రషింగ్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్రషింగ్ టెక్నిక్ ఏంటంటే మనము ఇలాగా ఫుల్ హారిజాంటల్ ఫోర్స్ పెట్టి ఇలా బ్రష్ ఇలా పెట్టి ఫుల్ ఫోర్స్తో చేసేస్తుంటాం. దట్ ఈస్ నాట్ ద రైట్ టెక్నిక్.
మీరు చిన్న పిల్లలకి చెప్పినప్పుడు కూడా అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్ అంతే. Okay. సో ఇది మీ బ్రష్ అనుకోండి, ఇది మీ టీత్, ఇది మీ బ్రష్ అనుకోండి. లైక్ ఇలా 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 రుద్దుతూ ఉంటారు. ఈ రుద్దడం వల్ల ఏమవుతుందంటే ఈ ఏరియాలో ఉన్న ఎనామెల్ అంతా అరిగిపోయి దట్ ఈస్ లీడింగ్ టు సెన్సిటివిటీ. సో దట్ ఈస్ నాట్ ద రైట్ టెక్నిక్. ఆల్వేస్ డూ అప్ అండ్ డౌన్ ఇన్ ద ఫ్రంట్ టీత్ అండ్ రౌండ్ ఇన్ ద సైడ్ టీత్ అనమాట. ఇలా లైక్ దిస్ అండ్ లైక్ దిస్. అండ్ లోపల టీత్ మామూలుగా ఈ అక్లూజల్ ఏరియాస్ అయితే ఇలా చేస్తాం. లోపల టీత్ మనకి ఇలా పెట్టి ఇలా ఇలా దిస్ పుల్లింగ్ అవుట్ మోషన్, పుల్లింగ్ అవుట్. ఫ్రంట్ టీత్లో కూడా పుల్లింగ్ అవుట్ చేసామనుకోండి, మీకు ఈ పళ్ళ మధ్యలో ఇవి ఉన్నాయి కదా, దీనికంతా మనకి చిగురుతో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ మధ్యలో ఇరుక్కున్నవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో మీకు పళ్ళకి గార పట్టే ఛాన్స్ కూడా చాలా తక్కువ. అండ్ ఆ గార పట్టడం అనేది మనకు మెయిన్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. పళ్ళకి గార పట్టడం, చిగుర్ల ఇన్ఫెక్షన్, ఇంకా ఎవ్రీథింగ్ ఫాలోస్ అనమాట. సో రైట్ బ్రషింగ్ టెక్నిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రైట్ బ్రషింగ్ టెక్నిక్ యూస్ చేస్తే వీ కెన్ అవాయిడ్ 70% ఆఫ్ ద ఓరల్ ఆర్ డెంటల్ ప్రాబ్లమ్స్. అది ఇవన్నీ ఫాలో అవ్వకే చాలా మంది పేషెంట్స్ మన దగ్గర ఇంకా లైక్ చిగుళ్ళు గార పట్టేసాయి, ఎల్లో అయిపోయాయి, సెన్సిటివిటీ వస్తుంది, నాకు ఇక్కడ బ్లీడ్ అవుతుంది. అండ్ అదే ఆ ఫోర్స్ కూడా మనకి బ్లీడింగ్ కారణం. దట్ ఫోర్స్ ఆఫ్ ద బ్రష్ క్యాన్ డూ ఎనీథింగ్ టు అవర్ టీత్. సో బ్రష్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది సో మీరు చెప్పినట్టుగానే ఇది చాలా మందికి వర్తిస్తుంది. తెలుసో తెలియకో ఈవెన్ మేము అందరం అదే ఫాలో అవుతాం. ఇలా 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 ఎంత గట్టిగా తోమితే అంత బాగా క్లియర్ అవుతాయి. బట్ అది చేయాల్సింది రౌండ్ అప్ అండ్ డౌన్. టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టెక్నిక్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే యువర్ టీత్ విల్ బి అమేజింగ్ అనమాట. అండ్ చాలా మంది బ్రష్ కి సంబంధించి ఒక్కొక్క బ్రష్ ని చాలా మంది ఆస్తులు దాచిపెడుతూ ఉంటుంటారు. 1 year 2 years 3 years కూడా ఒకటే బ్రష్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. బ్రష్ ని ఎన్ని మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి అండ్ ఎన్ని ఇయర్స్ మనం దాన్ని యూజ్ చేయొచ్చు అంటారు ఒక బ్రష్? మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు. బ్రష్ లైఫ్ ఇస్ 2 to 3 months. 2 to 3 months. Every 2 to 3 months you have to change your brush. And మీకేమైనా కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, చేంజ్ యువర్ బ్రష్ ఫస్ట్. సో ఎందుకంటే మన బ్రష్ అనేది వీ యూజ్ ఇట్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. సో మనకి ఇప్పుడు ఈ జలుబులు చేసినా ఇది చేసినా దీస్ ఆర్ ద క్యారియర్ మీడియమ్స్ అనమాట. సో బెటర్ ఇఫ్ యూ చేంజ్ యువర్ బ్రష్. ఏముంది, జస్ట్ ఒక 3 monthsకి ఒకసారి ఇఫ్ యూ టేక్ అ న్యూ బ్రష్ అండ్ యూజ్ ఇట్, అది మనకేమి బడ్జెట్ కాదు. అండ్ దాంతోపాటు దాంట్లో మనకేం నష్టం జరగదు. ఏళ్ళకేళ్ళకి వాడుతుంటారు. ఆ బ్రిజిల్స్ అన్ని ఇలాగా ఫ్లేరప్ అయిపోయి అవి కట్ అయిపోయి అన్ని వాడుతుంటారు. సో ఆల్వేస్ యూజ్ యువర్ బ్రష్ 2 to 3 months. మీకు ఆ బ్రిజిల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆ చివర్లు ఉంటాయి కదా, అవి ఇలాగా స్ప్లిట్ అయిపోతాయి. దట్ ఈస్ ద టైమ్ యూ చేంజ్ యువర్ బ్రష్. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బ్రష్ every 2 to 3 months. అండ్ whenever you are sick, immediately తీసేసి ఇఫ్ యూ బై అ న్యూ బ్రష్, దట్ విల్ బి వెరీ గుడ్. మనకి ఆ ఫర్దర్ ఇది సేమ్ మళ్ళీ మన జలుబు వల్ల అవి ఉన్న మన ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మళ్ళీ అగైన్ ఇట్ విల్ బీ దేర్. అలాగా అది మళ్ళీ మనకి కంటిన్యూ అవ్వకుండా మన సిస్టంలో ఇఫ్ యూ చేంజ్ ద బ్రష్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ అన్నమాట. ఓకే, అసలు 2 to 3 months టైం పీరియడ్ బ్రష్ కి. అంతే, 2 to 3 months. బట్ తెలుసో తెలియకో ఇయర్స్ వాడేస్తూ ఉంటారు. సో 2 to 3 months is the ideal thing to change your brush. అండ్ దాంతోపాటు పేస్ట్ విషయానికి వస్తే క్వాలిటీ పేస్ట్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, చాలా మంది తెలియకో ఇప్పుడున్న మార్కెట్లో ఏది కొత్తగా కనిపిస్తే, ఏది ఎక్కువ యాడ్స్లో కనిపిస్తే దాన్ని బై చేస్తూ ఉంటుంటాం. అది ఇంకా అట్లా ఫాలో అయిపోతూ ఉంటుంటారు. బట్ టీత్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఒక పేస్ట్ని? ఇప్పుడు చాలా అంటే చాలా బ్రాండ్స్ వచ్చాయండి మన పేస్ట్లో. అండ్ ఏది యూజ్ చేయాలి, సెన్సిటివిటీ అంటే సెన్సిటివిటీ పేస్ట్ యూజ్ చేసేస్తారు. అండ్ మామూలుగా చాలా మంది చాలా పేస్ట్ వాడతారు. కాకపోతే ఈ మధ్య పేస్ట్లో అబ్రేజివ్స్ అంటాం. అదేంటంటే మనం జస్ట్ యూ టేక్ చిన్న క్వాంటిటీ పేస్ట్ మీ ఫింగర్స్ మధ్యలో తీసుకొని ఇలా అనండి, మీకు కొంచెం గరుగ్గా తగిలింది అనుకోండి, ద సేమ్ ఎఫెక్ట్ గోస్ ఆన్ టు అవర్ టీత్ అనమాట. ఇప్పుడు మనం బ్రష్ మీద వేసి వి బ్రష్ ఆ టీత్. ఆ అబ్రేజివ్ అన్నది మన ఎనామెల్ని కూడా మనం ఇలా మూవ్ చేస్తుంటాం కదా బ్రష్ని,
ఆ ఎనామల్ని కూడా అది అరగదీసే ప్రాసెస్లో ఉంటుంది అనమాట. సో ఆ అబ్రేజివ్స్ అన్నది మన టూత్పేస్ట్లో ఎంత తక్కువగా ఉంటే మన ఎనామల్కి అంత కొంచెం ఐ మీన్ మన ఎనామల్ అబ్రేజన్ అరిగిపోవడం అన్నది తక్కువ అవుతుంది అనమాట. సో సెల్ఫ్ చెక్ చేసుకుంటే బెటర్. మనం స్మూత్ ఉంటే మనకి కొంచెం బెటర్. ఓకే, సో మనం అలా చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అబ్రేజివ్ అన్నది మన టూత్ ఎనామల్ కి చేసే హామ్ ఎక్కువ. లైక్ మంచి కన్నా అది చేసే మన చెడు ఎక్కువ. అంటే ఇమీడియట్ గా మనకేం కనిపించదు, అసలు బాగుందిలే అనుకుంటాం, కానీ లాంగ్ టర్మ్ లో అది పళ్ళను ఐ మీన్ దట్ ఎనామిల్ లేయర్ ని అరగదీస్తుంది. ఎనామిల్ లేయర్ అరిగితే ఏంటి నెక్స్ట్? సెన్సిటివిటీ విల్ బి ద ప్రాబ్లం. చిన్న పిల్లల సెన్సిటివిటీ అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటుంటాం. అసలు అప్పుడు ప్రాసెస్ ఏంటి మ్యామ్? అంటే ఎలా దాన్ని ఏ సెన్సిటివిటీ కింద మనం కన్సిడర్ చేయాలి? చిన్నపిల్లల్లో సెన్సిటివిటీ అనేది యాక్చువల్ గా అయితే పళ్ళు అరుగుదల వల్ల అన్నది చాలా తక్కువ అండి. చిన్నపిల్లలు సెన్సిటివ్ ఐ మీన్ పళ్ళు నొప్పి వస్తున్నాయి ఆర్ లాగుతోంది అంటే కొంతమంది పేరెంట్స్ మేము సెన్సిటివిటీ పేస్ట్ యూజ్ చేస్తున్నాం కదా, ఇచ్చేద్దాము తనకు కూడా తగ్గిపోతుంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. పెద్దవాళ్ళకి వచ్చే సెన్సిటివిటీ పళ్ళు అరుగుదల వల్ల వస్తుంది. చిన్నపిల్లలకి కొంతమందికి పళ్ళు పుచ్చిపోతాయి. లైక్ ఆ పుచ్చు స్టార్ట్ అయ్యాక ఆ సెన్సిటివిటీ అది ఆ పుచ్చు వల్ల అనమాట. దట్ ఈస్ నాట్ పళ్ళు అరుగుదల వల్ల మాత్రం కాదు. సో మీకు పిల్లలు సెన్సిటివిటీ ఆర్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారంటే జస్ట్ విజిట్ అ డెంటిస్ట్ వన్స్. అసలు ప్రాబ్లం ఏంటి, ఏమైనా పుచ్చిపళ్ళు ఉన్నాయా, లేకపోతే ఏమైనా లైక్ ఏంటి ప్రాబ్లం అన్నది దేల్ ఐడెంటిఫై, మీకు సొల్యూషన్ చెప్తారు. సో అది ఎక్కడో లాస్ట్ వరకు ఆ పన్ను పుచ్చిపోయి పన్ను ఇరిగిపోయే స్టేజ్ వరకు తెచ్చుకోకుండా బెటర్ ఎర్లీ స్టేజెస్లో మనం దాన్ని ఇరాడికేట్ చేస్తే, ట్రీట్ చేస్తే అది సింపుల్ ప్రొసీజర్తో అయిపోతుంది మనకి. వీ నీడ్ నాట్ గో టు బిగ్ ప్రొసీజర్స్, ప్రొలాంగ్ చేయాల్సిన ప్రొసీజర్స్ చేయాల్సిన పని లేదు మనకి. ఆ సింపుల్ టెక్నిక్స్తో మనకు అయిపోతుంది. జస్ట్ ఒక చెకప్ అంతే, దట్స్ ఇట్. జస్ట్ 5 minutes చెకప్ విత్ ద డెంటిస్ట్. దట్ పళ్ళు అనగానే చాలా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్లో, బాడీ పార్ట్స్లో చూస్తే నెగ్లిజెన్స్ చూపించేది ఎక్కువ టీత్ పైననే. ఏముందిలే అని వదిలేస్తాం, కానీ ఒక టీత్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది. చిన్న పెయిన్ వచ్చినప్పుడు, లేదు అంటే మన బ్రషింగ్ ప్యాటర్న్లో బ్రషెస్ యూస్ చేసేటప్పుడు, లేదంటే టూత్ పేస్ట్కి సంబంధించి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు, గార పట్టినప్పుడు, అవి నెగ్లెక్ట్ చేసినప్పుడు తెలియకుండానే లోపల చాలా ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతూ ఉంటుంటాయి. మనం దాన్ని ఐడెంటిఫై చెయ్యము, మాట్లాడము, పిల్లలకి నేర్పించము, పెద్దవాళ్ళకి ఆ స్మెల్ అనిపించినా, ఆ గారకు అనిపించినా యాక్షన్ తీసుకోము. ఒక వయసు వచ్చింది కదా ఇది ఇంతే అని కామన్గా వెళ్ళిపోతారు తప్ప దీనికంటూ కొంత ట్రీట్మెంట్ ఉంటుంది. మనం విజిట్ చేయొచ్చు, డెంటిస్ట్ అనే డాక్టర్స్ ఉంటారు అనేది చాలామంది తెలిసినప్పటికి కూడా రారు ఇక్కడ దాకా. బట్ ఒక చిన్న పన్ను కొన్నిసార్లు తెలియకుండానే బాడీలో చాలా పెద్ద డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఒక బ్రష్దే మనం చూస్తే 6 months, 7 months, ఇయర్స్ కూడా వాడుతూ ఉంటుంటాం. అసలు 2 months చాలా పెద్ద టైం అని మీరు చెప్పినప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. వండర్ఫుల్ నరేషన్ అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల మీద మాత్రం ఈ హోమ్ రెమెడీస్ లైక్ పెయిన్ వస్తుంది, లవంగం పెట్టాము లేకపోతే అది పెట్టాము అన్నది మాత్రం బెటర్ వి అవాయిడ్. జస్ట్ మీరు అది డెంటిస్ట్ పన్ను నొప్పి వస్తుందని పిల్లడో పాపో అన్నారు, జస్ట్ ఒకసారి ఒక అపాయింట్మెంట్ తీసుకుని జస్ట్ విజిట్ డెంటిస్ట్. మీరు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని యూ కెన్. బట్ ఇలాంటివన్నీ పిల్లల్లో వాడడం వల్ల సఫరింగ్ అది అప్పటికి మేబీ ఆ నిమిషానికి తగ్గిపోయింది అమ్మయ్య అనుకుంటాం. బట్ లాంగ్ టర్మ్గా అది ఎక్కడికి లీడ్ చేస్తుంది అన్నది మనకు తెలియదు కదా. సో మన కొంత పెద్దవాళ్ళలో అనుకోండి ఏదో రెమెడీ వాడాం తగ్గింది, ఓకే మేబీ ఒక 3-4 days తర్వాత ఇంక మళ్ళీ ఎక్కువైపోతుంది, మళ్ళీ వాడతారు. సో దే నెగ్లెక్ట్. బట్ పిల్లల్లో వీ కాంట్ నెగ్లెక్ట్ ఆల్ దోస్. వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటుందో జడ్జ్ చేయలేం. అండ్ టీత్ ఆర్ ద గేట్వే టు అవర్ హెల్త్. మన టీత్ సరిగా ఉంటేనే మన హెల్త్ బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ టు టీత్ ఆర్ ద ఓరల్ క్యావిటీ. సో టీత్ అనేది మనకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. అండ్ మీరు అన్నట్టు చాలా నెగ్లెక్టెడ్ థింగ్ ఇస్ టూత్. బట్ మనం అన్ని మనకి ఏదైనా మన బాడీకి న్యూట్రిషన్ అందాలన్నా మనం ఏం చేయాలన్నా పళ్ళు అనేది ఆ మిషన్ వర్క్ అవ్వాల్సిందే. సో ఆ మిషన్నే మనము నెగ్లెక్ట్ చేస్తే తర్వాత ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ విల్ బి, మనం ఇంకా వాటిని కొన్నిసార్లు చెప్పలేము కూడా. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.